ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడాలి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డు ఎవరికి లభించింది? ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డ్ ఎవరికి లభించింది? ఆన్సర్ తెలుసుంటే కనీసం గెస్ చేయడానికి ప్రయత్నించండి. గెస్ చేస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, కృత్తివెంటి శ్రీనివాసరావు గారికి కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డ్ లభించింది. ఈయన ప్రచురణ చేసిన సేవలకు న్యూఢిల్లీలో ప్రచురణకర్తల సమాఖ్య నిర్వహించి కార్యక్రమంలో ఆయనకు ప్రచురణ మిత్ర పురస్కారాన్ని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ ప్రదానం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? స్వచ్ఛ భారత్ ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 10 సంవత్సరాలు. స్వచ్ఛ భారత్ ప్రారంభించి 10 సంవత్సరాలు. స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రారంభించిన మిషన్ ఏది అని, స్వచ్ఛ భారత్ ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రారంభించిన మిషన్ ఏది? ప్రారంభించింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, మిషన్ అమృత్. మిషన్ అమృత్ అనేది 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇటీవల 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మిషన్ అమృత్ ఏర్పాటు చేశారు. ఇదేంటంటే పట్టణ నగర ప్రాంతాల్లో నీటి వనరులను మరియు మరుగునీటి వ్యవస్థలను శుద్ధి చేసి కర్మాగారాలను దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేది మిషన్ అమృత్. నెక్స్ట్ క్వశ్చన్, ప్లూటోకు అతిపెద్ద చంద్రుడైన చెరోన్పై ఇటీవల ఏ వాయువును గుర్తించారు? ప్లూటోకు అతిపెద్ద చంద్రుడైన చెరోన్పై ఇటీవల ఏ వాయువును గుర్తించారు? ప్లూటో మూన్, చెరోన్. ప్లూటో మూన్ ఏదంటే చెరోను. చెరోన్పై గుర్తించిన వాయువు ఏదంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, కార్బన్ డైఆక్సైడ్. దీంతో పాటుగా ఇంకోటి కూడా ఉంది, హైడ్రోజన్ పెరాక్సైడ్ వాయువుల ఉనికిని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సహాయంతో అమెరికాలోని సౌత్ వెస్ట్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల నేతృత్వంలో ఈ బృందం తొలిసారిగా గుర్తించడం జరిగింది. ఏ బృందం? అమెరికాలోని సౌత్ వెస్ట్ రీసెర్చ్ సెంటర్ ఇన్స్టిట్యూట్. కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా కనుగొన్నారు. ఈ ప్లూటోకు 5 సహజ చందమామలు ఉన్నాయి. వాటిలో చెరోన్ అతిపెద్దది. 1978లో దీన్ని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సుకు పాక్ వెళ్తున్న విదేశాంగ మంత్రి ఎవరు? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సుకు వెళ్తున్న వారెవరు? భారత్ నుంచి వెళ్తున్న వాళ్ళెవరు? భారత్ నుంచి వెళ్తుండేది విదేశాంగ మంత్రి. ఆయన పేరేం పేరంటే ఎస్ జయశంకర్. ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశాలు ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్నాయి. ఈ సమావేశాలకు పాక్ నుంచి మనకు ఆహ్వానం రావడంతో ఆగస్టు 30 ఒక ప్రకటనలో భారత్ బృందం వెళ్ళాలని ధృవీకరించింది. 2015 డిసెంబర్ అనంతరం ఇప్పుడు భారతదేశం నుంచి విదేశాంగ మంత్రి పాకిస్తాన్కు వెళ్ళడం ఇదే మొదటిసారి. 2015లో వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు 2024లో వెళ్తున్నారు. అప్పుడు వెళ్ళింది మంత్రి సుష్మా స్వరాజ్. దేనికోసం అంటే ఆఫ్ఘనిస్తాన్ కాన్ఫరెన్స్ కోసం ఇస్లామాబాద్లో పర్యటించడం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం అనేది ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ తెలుసుంటే గెస్ట్ చేయండి. జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం వచ్చి సెప్టెంబర్ 5వ తేదీన, ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం వచ్చి అక్టోబర్ 5వ తేదీన జరుపుకుంటారు. ఇది ప్రతి సంవత్సరం యునెస్కో నిర్వహిస్తుంది. దీని యొక్క థీమ్ నోట్ చేసి పెట్టుకోండి. ఉపాధ్యాయుల గొంతుకకు విలువనివ్వడం, విద్య కోసం నూతన సామాజిక ఒప్పందం వైపు పయనం. ఉపాధ్యాయుల గొంతుకకు విలువనివ్వడం, విద్య కోసం నూతన సామాజిక ఒప్పందం వైపు పయనం. దీని యొక్క థీమ్
ప్రతి సంవత్సరం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని నిర్వహించేది. ఏది నిర్వహిస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని నిర్వహించేది ఏది? ఏ రోజున జరుపుకుంటారంటే అక్టోబర్ 5. ఎప్పుడు జరుపుకుంటారు? అక్టోబర్ 5. ఎవరు నిర్వహిస్తారంటే యునెస్కో. దీని యొక్క థీమ్ ఏంటంటే ఉపాధ్యాయుల గొంతుకకు విలువనివ్వడం, విద్య కోసం నూతన సామాజిక ఒప్పందం వైపు పయనం. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర క్యాబినెట్ ఇటీవల ఎన్ని భాషలకు శాస్త్రీయ హోదా కల్పించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ పాలిటీ బిట్. కేంద్ర క్యాబినెట్ ఇటీవల ఎన్ని భాషలకు శాస్త్రీయ హోదా కల్పించింది? ఆన్సర్ తెలుసుంటే గెస్ట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 5 శాస్త్రీయ హోదా కల్పించింది. మొత్తం 5 భాషలు. 5 భాషలు ఏంటంటే నెక్స్ట్ స్లైడ్లో ఇచ్చినాను, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఈ భాషలో 2014 అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మరాఠీ భాషపై నిపుణులపై ఒక కమిటీ వేయడం జరిగింది. దీంతో శాస్త్రీయ హోదా పొందిన భాషల సంఖ్య ప్రజెంట్ అయితే 5 భాషలు శాస్త్రీయ హోదా లభించింది కదా. గతంలో ఉండేది ఏంటంటే 6. ఇప్పుడు ఈ సంఖ్య 6 నుండి 11కు చేరింది. ఒక భాష శాస్త్రీయ హోదా పొందడానికి ఉండవలసిన ప్రమాణాలు ఏంటంటే సాంప్రదాయ భాష మరియు దాని సాహిత్యం ఆధునిక రూపానికి భిన్నంగా ఉండాలి. ఒక భాషకు పద్య భాగంతో పాటు గద్య భాగం కూడా ఉండాలంట. 1500 నుంచి 2000 సంవత్సరాల కాలం నాటికి సంబంధించిన ప్రాథమిక గ్రంథాలు లేదా చరిత్ర అనేది ఉండడం వల్ల శాస్త్రీయ హోదా ఇస్తారంట. నెక్స్ట్ క్వశ్చన్, 5 భాషలు ఏంటంటే ఈ 5 భాషలు ఏంటంటే మరాఠీ, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ, పాలి. ఈ 5 భాషలు యాడ్ చేశారు. ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. గతంలో 6 భాషలు ఉన్నాయి, మొత్తం వచ్చి 11 భాషలకు చేరింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.